ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించింది. పార్లమెంటు ఎన్నికల కోడ్తో నిన్నటి వరకు తాత్కాలికంగా ప్రజావాణి నిలిపివేశారు. ఇప్పుడు కోడ్ ముగియడంతో నేటి నుంచి మళ్లీ ప్రజావాణి ప్రారంభం కాబోతోంది. సమస్యల పరిష్కారం కోసం వివిధ జిల్లాల నుంచి జనం ప్రజాభవన్కు వస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలపై అయితే దృష్టి సారించింది. మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికలతో బిజీగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసుకున్నాయి. ఇక ప్రజా సమస్యలపై అయితే దృష్టి సారించాయి. ఇక నిన్నటితో కోడ్ ముగియడంతో ఇవాల్టి నుంచి మళ్లీ ప్రజావాణి ప్రారంభం కాబోతోంది. తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం వివిధ జిల్లాల నుంచి కూడా జనం ప్రజాభవన్కి అయితే వస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, జనమంతా కూడా ప్రజాభవన్ కు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అయితే ముగిసింది. ఇక వారి సమస్యలను ఏకరువు పెట్టడానికి ప్రజాభవన్ కు వస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రేఖ, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మార్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమస్యలకు పరిష్కారం అందించడమే లక్ష్యంగా అయితే మనం చూసాం. మనం ప్రస్తుతం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ చూడవచ్చు, ఉదయం నుంచి కూడా ప్రజలందరూ కూడా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. వారికి ఉన్నటువంటి సమస్యలు మనం చూసినాం. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అయితే పార్లమెంట్ కోడ్ నిన్నటితో ముగియడంతో ప్రతి మంగళవారం శుక్రవారం జరగనున్నటువంటి యొక్క ప్రజావాణి కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున ఈ రోజుతో ప్రారంభంగా అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా తొలి రోజు కూడా చాలామంది, అంటే మనం చూస్తున్నాం గత 2 నెలలు కూడా ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ పడిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి ప్రజాభవన్కి రావడంతో ఇక్కడ ప్రజల దరఖాస్తులతో అయితే ఇక్కడ ప్రజాభవన్ అంతా కూడా కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇక్కడ సంబంధిత అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజాభవన్ పరిసర ప్రాంతాలలో కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా లోపలికి తీసుకోవడంతో పాటు వారికి ఏదైతే తొలిగా ఇక్కడ దరఖాస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనంతరం కూడా వారికి సంబంధించినటువంటి దరఖాస్తులను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అధికారులకు దరఖాస్తు చేసుకునేటువంటి ఒక ప్రక్రియకు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, చాలామంది ఇక్కడ బాధితులు కూడా ఉన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వాళ్ళు వారి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, మీ సమస్య ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? సార్, నా పేరు హనుమంతు. మేము వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మాది రోడ్ సమస్య సార్. గత 4 సంవత్సరాలుగా మాకు రోడ్డు గురించి పోరాడుతూ ఉన్నాము. గతంలో మాకు బండ్ల బాట ఉండేది, రైతులకి పొలం బాట. అయితే అది పట్టా పొలం అని చెప్పేసి పట్టాదారులు వచ్చేసి దాన్ని ఇది మా పట్టా పొలం నుంచి తవ్వేశారు. అయితే మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పేసి మా ఊరి చుట్టుపక్కలకి వెళ్ళి గవర్నమెంట్ భూమి ఉంది. ఆ భూమి గుండా మాకు రోడ్ వస్తే పర్మనెంట్గా ఉంటుందన్న ఉద్దేశంతో మేము జిల్లా స్థాయి అధికారుల దగ్గరికి ఫస్ట్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. ఎంఆర్ఓ తర్వాత అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ప్రజావాణి ఉంది కదా, మన కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్తే మాకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. 2020 మార్చిలో వెళ్ళాము ఫస్ట్ కలెక్టర్ గారి దగ్గరికి. అప్పటి నుంచి మా సమస్యని వాళ్ళు తొందరగా క్లియర్ చేస్తారని చెప్పేసి తిరుగుతూ ఉన్నాము. ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది అని చెప్పేసి ప్రాసెస్ చేస్తూనే ఉన్నారు. కానీ 4 సంవత్సరాలకి వెళ్ళి ఎలాంటి ప్రాసెస్ చేస్తారో మాకైతే అర్థం కాలేదు. కానీ అధికారులు ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు. కానీ మా వనపర్తి డిస్టిక్లో మాత్రం చాలా డిలే ఉన్నారు భయ్య. మా ఇంతటి సమస్య నా ఒక్కని సమస్య కాదు, నా ఒక్కని సమస్య అయినట్టయితే అది ఏదో చిక్కుముడిలో ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకోవచ్చు. కానీ ఇది మా ఊరి సమస్య. మాకు ఇంతమందికి మాకు కనీసం అంబులెన్స్ రావడానికి, మాకు చిన్న 3 పైల బండి పోవడానికి కూడా మాకు రోడ్డు అనుకూలంగా లేకుండా పోయింది. అందు గురించి అని చెప్పేసి మేము 4 సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతూ ఉన్నాము. ఇంతో కాలానికి లాస్ట్ టైం నిరంజన్ రెడ్డి సార్కి రిక్వెస్ట్ చేయంగా వాళ్ళు కొంచెం ఎమ్మెల్యే ఫండ్స్లోకి వెళ్ళి కొంచెం అమౌంట్ ఇస్తాము చేయించుకోండి అని చెప్తే మేము గవర్నమెంట్ భూమిలోకి వెళ్ళి కొంచెం కొంతవరకు రోడ్డు ఒక 90% కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు ఒక 4 గుంటలంతా ప్రైవేటు పట్టా ల్యాండ్ ఉందని చెప్పేసి ఆ పట్టేదారులు కోర్టులో కేసు పెట్టేసి దాన్ని ఆపేశారు. కానీ అదే పట్టాదారు ఎవరైతే 4 గుంటల భూమి ఉందని చెప్పేసి అంటున్నారో ఆయనకి దాదాపు 4 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని వాళ్ళు
క్లీన్ చేసేసుకొని చదువు చేసేసుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. మేమన్నాము సార్ మీరు ఈ 4 ఎకరాలు ఆయన దున్నుకొని తింటుండు కదా, దీంట్లోకి వెళ్ళి ఆయనకి పట్ట చేయండి, పట్ట చేసి మాకు ఆయన పట్ట ఉన్న దారిలోకి వెళ్ళి మాకు రోడ్ కల్పించండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధికారులకి. కానీ ఎంత చేసినా కూడా అధికారులు అయితే చాలా డిలే చేస్తారు. అవుతుందని చెప్తున్నారు, కాదని అనట్లేదు, కానీ అవుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పటిదాకైతే మా సమస్యను పరిష్కారం చేయలేదు. ఇక 4 సంవత్సరాలకి వెళ్ళి తిరిగి అలసిపోయి మేము లాస్ట్కి ఇప్పుడు రేవంత్ సార్ ఇప్పుడు మనకి ప్రజావాణి పెట్టారు కాబట్టి మాకు ఇక్కడనే న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో చివరి ప్రయత్నంగా ఇందాక వచ్చాం సార్. ఇది పరిస్థితి. మనం చూసినట్లయితే వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామానికి రోడ్డు కావాలి, అంబులెన్స్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్ రావడానికి కూడా అవకాశం లేదంటూ అయితే వనపర్తి జిల్లా నుంచి కూడా రావడం జరిగింది. మనం ఇక్కడ చూద్దాం మరికొంతమంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరే సమస్యను ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారు? నా పేరు సాంబయ్య నాయక్ అండి. నేను డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినాను 33 సంవత్సరాలు, 1989 నుంచి 2019 వరకు. నేను దిల్సుఖ్నగర్ నుంచి వచ్చినానండి. నేను 2003లో నా పైన ఏసీబీ కేసు, అసెట్స్ కేసు రిజిస్టర్ అయిందండి. నాకు 22 ఎకరాల ల్యాండ్ మాసాయిపేట మండలము తూఫ్రాను మెదక్ డిస్టిక్లో ఉందండి. అది 97లో రిజిస్టర్ చేసుకున్నాను ల్యాండ్. ఆ ల్యాండ్ ఉన్నందునే నా మీద ఏసీబీ కేసు పెట్టినారు 2003లో. ఆ సేమ్ ల్యాండ్ 22 ఎకరాల ల్యాండ్ ఈరోజు 3 సార్లు రిజిస్టర్ అయిపోయిందండి. అది కేసు ఇక్కడ పెండింగ్నే ఉన్నది. 23 సంవత్సరాల నుంచి నా కోర్టు చుట్టూ తిరుగుతున్నానండి. ఆ కేసు ఇంతవరకు తెగలేదు. సర్వనాశనం అయిందండి నా లైఫ్, నా సర్వీస్ అంతా నాశనం చేశారు. ఒక ప్రమోషన్ రాలేదు. రిటైర్మెంట్ 2019లో అయినాను. అడ్రస్ చేశాను డీజీ ఏసీబీ గారికి, సార్ మీ అసెట్స్ కేసు ఏమో మీ దగ్గర ఉంది, గవర్నమెంట్ సీజ్ చేసింది ల్యాండ్. అక్కడ ల్యాండ్ మాత్రం 22 ఎకరాలు 15 ఎకరాల ల్యాండ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ అయింది. 2007లో, 2017లో, 2018లో 3 సార్లు అయింది. నాకు కనీసం ఆ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయండి అంటే నేను ఏం చేయాలని చెప్పేసి డీజీ ఏసీబీ గారు అంటున్నారు. ఏం చేయాలని నన్ను అడుగుతారేంటి సార్? మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు లెటర్ రాసి అది క్యాన్సిల్ చేపించి ఎవరైతే కొన్నారో, ఎవరైతే అమ్మినారో, రిజిస్టర్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టేసి ధరణిలో నా పేరు తీసేశారండి. నేనేమో 97లో కొన్నవాడిని, నా పేరు తీసేసి 2007, 2017లో కొన్న వాళ్ళ పేర్లు పెట్టేసారు. ఇది ఎక్కడ విచిత్రం? వితౌట్ నోటీసు ధరణిలో వాళ్ళ పేర్లు వస్తున్నాయి, నా పేరు తీసేశారు. 23 సంవత్సరాల నుంచి నా సర్వీస్ మొత్తం నాశనం చేశారండి. నాకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు ఏసీబీ కోర్టులో. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి డీజీ ఏసీబీ గారికి, ఇమ్మీడియట్గా ఈ 3 సేల్ డీళ్లు రిజిస్టర్డ్ అయినవి, సబ్సిక్వెంట్ అయినవి క్యాన్సిల్ చేసుకుంటూ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేసి ఆ ధరణిలో నా పేరు ఎక్కించేసి ఈ కేసును డిస్పోజ్ చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీరు దీనికి సంబంధించి ఏసీబీ అధికారులను కలవడం జరిగిందా? వాళ్ళు ఎలా రెస్పాండ్ అయినారు? మీకు ఎన్నిసార్లు కలిసారు? ఇప్పుడు ఇది ఇక్కడికి రావడం ఎన్నోసారి? మీరు నేను డీజీ ఏసీబీ ఆఫీస్ చుట్టూ గత 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి. ఒక్క పని కాదు సార్. అక్కడ లెటర్లు తీసుకుంటారు, అక్నాలజ్మెంట్ ఇస్తారు, ఒక్క అకౌంటబిలిటీ లేదండి. ఆ గేట్ దగ్గర నేను నిలబడాలండి. మహా కష్టంగా లోపల పోయి అప్లికేషన్ ఇస్తాను, ఎవ్వరు స్పందించట్లేదు సార్. 4 ఇయర్స్ నుంచి నేను వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాను. డీజీ ఏసీపీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, డీజీ విజిలెన్స్ వాళ్ళు చుట్టూ తిరుగుతున్నాను, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐజీ దగ్గర కూడా తిరుగుతున్నానండి, సీసీఎల్ఏతో సహా. ఒక్క పని కాలేదు సార్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు కానీ మా డీజీ ఏసీబీ ఆఫీసే చేయాలండి. బికాజ్ దే హ్యావ్ ఫైల్డ్ ఏ కేస్ ఎగ్నెస్ట్ మీ అండర్ అసెట్స్ కేసు. వాళ్ళ అసెట్స్ ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళు ప్రొహిబిషన్లు పెట్టించాలి. ఇమీడియట్గా నేను రిక్వెస్ట్ చేసేది ఆ 3 సేల్ డీల్ క్యాన్సిల్ చేసి వాళ్ళ ఈరోజు మీరు ఎవరిని అడ్రస్ చేస్తూ ఈ యొక్క దరఖాస్తు ఇచ్చినారు? ప్రధానంగా మీ సమస్య పరిష్కారం కోసం సీఎం గారికి అడ్రస్ చేశానండి. డీజీ ఏసీబీ గారికి డైరెక్షన్ ఇవ్వమని, ఈ సబ్సిక్వెంట్ సేల్ డీల్ అయిన వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి, ధరణిలో నా పేరు ఎక్కించాలని చెప్పేసి నా 23 సంవత్సరాల నుంచి నలిగిపోతున్నానండి కోర్టులో. ఈ రోజు వరకు ఆ కేసు డిస్పోజ్ కాలేదండి. నా ల్యాండ్ ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు 3 సార్లు రిజిస్టర్ అయింది. ఆ ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను వీళ్ళని బతిలాడవలసి వస్తుంది. ఆ కేసులో తిరగడమే కాకుండా ఆ ల్యాండ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ అయిందని నేను చెప్పాలండి వీళ్ళకు. ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డీజీ ఏసీబీ to protect my land when they have filed a case against me and they are not least bothered about my property? I request the government, the folded hands, immediately take an action against the concerned registration department and purchaser vendor and sub-registrar and restore my name in the Dharani portal. నాకు ఇమ్మీడియట్గా 23 ఏళ్ల నుంచి నలిగిపోతున్నాండి. కేసు కూడా డిస్పోజ్ చేసే విధంగా కోరుకుంటున్నాను. రైట్, ఇది పరిస్థితి. మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఏదైతే ధరణి తీసుకొచ్చిందో, ధరణి అనంతరం ఎవరైతే కొనుక్కున్నటువంటి భూములు కొనుక్కున్న యజమానులకు తెలియకుండానే వారు మిగతా కొంతమంది కూడా రిజిస్ట్రేషన్ చేసేటువంటి ఒక లోటుపాట్ల